ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఏప్రిల్ 11వ తారీఖు శుక్రవారం. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉంది అనేది పరిశీలన చేసినట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడీఆర్, ఐసిఐసిఐ బ్యాంక్ ఏడీఆర్ నెగిటివ్లో ఉన్నాయి. విప్రో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఇన్ఫోసిస్ కూడా నెగిటివ్గా ఉన్నాయి. ముఖ్యంగా ఇన్ఫోసిస్ అండ్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, కోర్స్ విప్రో కూడా మోర్ దాన్ 2% పైన నెగిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. మనకి ఏడీఆర్స్ నుంచి నెగిటివ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్లయితే నిఫ్టీ, పిఎస్యు బ్యాంక్, ఐటీ, కోర్స్ ఫార్మా టాప్ లూజర్స్గా ఉండగా ఎఫ్ఎంసీజీలో కొంత రికవరీ అనేది కనిపించింది. సో ఎఫ్ఎంసీజీ ఏంటంటే మార్కెట్ కొద్దిగా అన్సర్టనిటీలో ఉన్నప్పుడు, అండర్ ప్రెషర్లో ఉన్నప్పుడు ఈ నిత్యావసర వస్తువు ధరలు ఇన్ఫ్లేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలామంది కొంత సేఫ్గా దాంట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయటం జరుగుతుంది. ఎనీహౌ ఇండియన్ ఇండిసెస్ అయితే నెగిటివ్గా క్లోజ్ అయినాయి. గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం పరిశీలన చేసినట్లయితే ఏషియా మార్కెట్ జపాన్ 5.2% నెగిటివ్గా అయితే ఉంది. యుఎస్ మార్కెట్స్ అండర్ ప్రెషర్లో ఉన్నాయి. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్ కూడా అండర్ ప్రెషర్లో కనిపిస్తుంది. ఫ్రాన్స్, యూరప్ అండ్ లండన్, సౌత్ కొరియా, జర్మన్ అన్నీ కూడా నెగిటివ్లో అయితే ట్రేడ్ అవుతూ ఉన్నాయి. చైనా స్లైట్ గ్రీన్లో కనిపిస్తుంది. హాంకాంగ్ స్లైట్ గ్రీన్లో ఉంది. అయితే రష్యా అనేది టాప్ గెయినర్గా కనిపిస్తుంది. S&P 500 విక్స్ రైజ్ అవుతుంది. ఇక్కడ 6.7%. డెఫినెట్గా యుఎస్ మార్కెట్స్లో వోలటాలిటీ అనేది సిగ్నిఫికెంట్గా ఉన్నట్టు తెలుస్తుంది. గ్లోబల్ మార్కెట్స్ అయితే ప్రస్తుతానికి మనకి నెగిటివ్ సంకేతాలు అనేది ఇస్తూ ఉన్నాయి. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ అంటే యూఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ ఏ విధంగా నిన్న క్లోజ్ అయినాయి అనేది మనం పరిశీలన చేసినట్లయితే డౌ 8.66% నెగిటివ్లో క్లోజ్ అవగా నైకే, ఇంటెల్, చెవ్రాన్ అన్నీ కూడా మోర్ దాన్ 5% డ్రాప్ అయినాయి. ఇక టాప్ గెయినర్స్లో యునైటెడ్ హెల్త్, వెరిజాన్, కోకోకోలా, వాల్మార్ట్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూడండి, మనం అర్థం చేసుకున్నట్లయితే యునైటెడ్ హెల్త్ కేర్ సర్వీసెస్కి సంబంధించిన స్టాక్ ఇది. దాని తర్వాత కోకోకోలా ఎఫ్ఎంసీజీ కిందకు వస్తుంది. వాల్మార్ట్, మెక్డొనాల్డ్స్, ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్ ఇవన్నీ కూడా ఏంటంటే డిఫెన్స్ ప్లేయర్స్ అనమాట. ఎఫ్ఎంసీజీకి సంబంధించినవి. అవి మినహాయిస్తే అన్నీ కూడా అండర్ ప్రెషర్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున యూఎస్కి సంబంధించిన కోర్ సిపిఐ డేటా అనేది నెగిటివ్గా రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డేటా అనేది మనం రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఇన్ఫ్లేషన్ అయితే తగ్గింది, బట్ డిమాండ్ లేక ఈ యొక్క ఇన్ఫ్లేషన్ తగ్గింది అనుకోండి, అది నెగిటివ్గా కన్సిడర్ చేసుకోవడం అనేది జరిగింది. సో ప్రస్తుతానికి అయితే ఇన్ఫ్లేషన్ తగ్గింది. ఇక ఇనీషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్ అంటే మొట్టమొదటిసారి నిరుద్యోగ భృతికి అప్లై చేసుకునే వారి సంఖ్య అయితే పెరిగిందన్నమాట. టెక్నికల్గా ఇక్కడ మనం చూసుకున్నదే ప్రీవియస్గా 219K ఉండేది, బట్ అందరూ కూడా 223Kకి వెళుతుందని చెప్పేసి ఫోర్కాస్ట్ చేశారు. అంటే ముందే ఊహించారు, ఎక్స్పెక్ట్ చేశారు. సో ఎక్స్పెక్ట్ చేసినంత నంబర్ అనేది రావడం జరిగింది. బట్ బ్రాడర్ పిక్చర్లో ఏంటంటే యూఎస్లో నిరుద్యోగ సమస్య కొంచెం పెరిగిందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. 30-year బాండ్ ఆక్షన్ అనేది మనం తీసుకున్నట్లయితే ఇన్ ఏ సింపుల్ వర్డ్ ఏంటంటే 30 yearsకి బాండ్స్ ఇస్తూ ఉంటారు కదా, ఆ బాండ్స్ యొక్క కూపన్ రేట్ అనేది, వడ్డీ రేట్లు అనేది పెరిగిందని చెప్పేసి అర్థమవుతుంది. ఈరోజు విషయానికి వచ్చేసరికి ఉదయం 11:30 లండన్కి సంబంధించిన జీడిపి డేటా అనేది రిలీజ్ అవుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా. సో ఓవరాల్గా లండన్ జీడిపి అనేది అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేది ఎలా ఉంది అని చెప్పేసి పాజిటివా నెగిటివ్ అనేది చూడాలి. దాని తర్వాత సాయంత్రం 6 గంటలకి పీపీఐ డేటా అనేది రిలీజ్ అవుతుంది. యూఎస్కి సంబంధించింది. పీపీఐ డేటా అంటే ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ డేటా. అంటే మ్యానుఫ్యాక్చరర్ లెవెల్లో వాళ్ళు గూడ్స్ అనేది ఏ ప్రైస్కి అమ్ముతున్నారు, ఎక్కువకి అమ్మగలుగుతున్నారా అంటే డిమాండ్ ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. తక్కువకే అమ్ముతున్నారంటే డిమాండ్ అంతగా లేదు అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. సో ఈ నంబర్ పెరిగిందంటే ఇది పాజిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ నంబర్ తగ్గిందంటే డిమాండ్ లేదు అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వచ్చేసరికి నిన్నటి రోజున ఇండియాకి సంబంధించి ఎటువంటి ఈవెంట్స్ అయితే లేవు. ఈరోజు మనకి సాయంత్రం 4 గంటల దగ్గర నుంచి కూడా చాలా అప్డేట్స్ ఉన్నాయి. ఇన్ఫ్లేషన్ రేట్ ఎలా ఉంది అది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ప్రీవియస్గా 3.61% ఉండేది, ఈసారి 3.6 ఉంటుందని చెప్పేసి అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే ఇన్ఫ్లేషన్ రేట్ అనేది తగ్గుతుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దాని తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ ఎలా ఉంది అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ తగ్గుతుందా పెరుగుతుందా, అండ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఎలా ఉంది, డిపాజిట్ గ్రోత్ ఎలా ఉంది, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎలా ఉన్నాయి, బ్యాంక్ లోన్ గ్రోత్ ఎలా ఉంది, ఇది వెరీ ఇంపార్టెంట్. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకి 2 స్టార్ ఇచ్చారు కదా, ఇవి వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇన్ఫ్లేషన్ రేటు 2 స్టార్ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ 2 స్టార్ ఉంది, దాని తర్వాత ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ 2 స్టార్ ఉంది. ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా. ఇక యుఎస్ స్టాక్ ఫ్యూచర్స్ వచ్చేసరికి నిన్నటి రోజున మళ్ళీ పడిపోవడం అనేది జరిగింది. ఏదైతే చైనా అండ్ యుఎస్ టారిఫ్ ఫియర్ వార్ ఉందో దానివల్ల ఏంటంటే మార్కెట్స్ అనేది సిగ్నిఫికెంట్గా డ్రాప్ అవడం అనేది జరిగింది. ఇక ఎటువంటి కంపెనీ కూడా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయట్లేదు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మణప్పురం,
హిందూ కాపర్, నేషనల్ అల్యూమినియం, బిర్లా సాఫ్ట్ అనేది బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. వీటిల్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అయితే ట్రేడ్ చేయకూడదు. ప్రాబ్లీ ఆర్తి ఇండస్ట్రీస్, సిడిఎస్ఎల్ కూడా బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళే అవకాశం ఉంది. సో చూడండి, ఈ కంపెనీల్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ మాత్రమే ట్రేడ్ చేయకూడదు. మిగతావి లైక్ స్టాక్స్ అవి మనం బై అండ్ సెల్ అయితే చేసుకోవచ్చు. ఇక సిగ్నిఫికెంట్గా కొన్ని కంపెనీలు మనం పరిశీలన చేసినట్టయితే ఎన్బిసిసి, మ్యాక్స్ హెల్త్, హుడ్కో, బ్రిటానియా, డీమార్ట్ అనేది సిగ్నిఫికెంట్ లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు చూపిస్తూ ఉంది. హిందుస్థాన్ యూనిలివర్, మ్యారికో, అంబుజా సిమెంట్, కాంకర్, డాబర్ వీటిల్లో షార్ట్ కవరింగ్ అనేది జరుగుతూ ఉంది. ముతూట్ ఫైనాన్స్, బయోకాన్, ఫోనిక్స్ లిమిటెడ్, గ్లెన్మార్క్, ఇండియన్ బ్యాంకులో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది చూపిస్తూ ఉండగా బ్యాంక్ ఇండియా, కోల్ ఇండియా, మనప్పురంలో సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతున్నట్టు డేటా అనేది చూపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ నిఫ్టీ ఫ్యూచర్స్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ అనేది మనం తీసుకున్నట్టయితే మొన్నటి రోజున నెగిటివ్గా అయితే క్లోజ్ అయింది. మొత్తం మీద లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతూ ఉందని చెప్పేసి ఇక్కడ డేటా అనేది అడ్వైస్ చేస్తుంది. ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఎవరైతే మార్కెట్ పెరుగుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసి బై చేశారో వాళ్ళందరూ కూడా గ్యాప్ డౌన్ జరిగేసరికి ఐ థింక్ ఎగ్జిట్ అయినట్టు ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉన్న స్టాక్స్లో ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం ఇంటర్ప్రిటేషన్ అనేది మనం తీసుకున్నట్టయితే లాంగ్ సైడ్ 27% చూపిస్తుంది, షార్ట్ సైడ్ 56% చూపిస్తుంది, సిగ్నిఫికెంట్ షార్ట్స్ 10% చూపిస్తుంది, సిగ్నిఫికెంట్ లాంగ్స్ 5% అనేది చూపిస్తుంది. మొత్తం మీద మార్కెట్స్ ఇంకా కిందకి వెళతాయేమో అన్న ఎక్స్పెక్టేషన్స్లో కొంతమంది షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేసినట్టు అర్థం చేసుకోవచ్చు. ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే బ్రిటానియా, నెస్ట్లే, హిందుస్థాన్ యూనిలివర్ ఇవన్నీ కూడా ఎఫ్ఎంసీజీకి సంబంధించిన స్టాక్స్ సిగ్నిఫికెంట్గా గెయిన్ లిస్ట్లో ఉన్నాయి. ఇక విప్రో, టెక్ మహీంద్రా, ట్రెంట్ అండ్ శ్రీరామ్ ఫైనాన్స్, ఎల్ఎన్టీ, ఎస్బీఐ చాలా కంపెనీలు నెగిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. అయితే ఫ్రెండ్స్, మనకి మంగళవారం మనకి ఎక్స్పైరీ ఉంది సెన్సెక్స్, ఈలోపు ఎటువంటి ఎక్స్పైరీ కూడా కనిపించట్లేదు. ఇక పార్టిసిపెంట్ వాయిస్ డేటా ఎలా ఉంది అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఇక్కడ చూడండి, అందరూ కూడా కొద్దిగా ఈ యొక్క డేటా అనేది నోట్ చేసుకుంటూ ఉండండి. అసలు రిలేషన్ ఉందా లేదా ప్రైస్ అండ్ ఈ యొక్క డేటాకి. ఇక్కడ చూడండి, ఎఫ్ఐఎస్ అన్నింటిలో కూడా బేరిష్గా ఉన్నారు, ప్రొపరేటరీ బేరిష్గా ఉన్నారు, క్లయింట్ విషయానికి వచ్చేసరికి బుల్లిష్గా ఉన్నారు, డిఐస్ బుల్లిష్గా ఉన్నారు అన్నిట్లో కూడా. సో ఎఫ్ఐఎస్ 4,358 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేయగా డిఐఎస్ 2,977 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసి సపోర్ట్ చేశారు. సో ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అయితే కంటిన్యూ చేస్తూ వస్తూ ఉంది అండ్ డిఐఎస్ బై చేస్తూ సపోర్ట్ చేస్తూ వస్తూ ఉన్నారు. ఇక ఈరోజు వెరీ ఇంట్రెస్టింగ్ డే అనుకున్నాం, బట్ చూద్దాం. అయితే ఇండియా విక్స్ అనేది 4.83% రైజ్ అయింది. ఇండియన్ మార్కెట్స్లో స్టిల్ వాలటాలిటీ ఉందని చెప్పేసి ఇండియా విక్స్ అనేది చెప్తూ ఉంది. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే చూడండి, మొన్నటి రోజున సిగ్నిఫికెంట్గా రైజ్ అయింది, దాని తర్వాత మళ్ళీ పడిపోవడం అనేది జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్న సమయానికి 343 పాయింట్లు ఏంటంటే మార్కెట్ నెగిటివ్గా కనిపిస్తూ ఉంది. ఇక డాలర్ ఇండెక్స్ అనేది మనం తీసుకున్నట్టయితే వీక్ అవుతూ వస్తుంది. ప్రీవియస్గా ఏదైతే సపోర్ట్ ఉందో సపోర్ట్ను కూడా బ్రేక్ చేస్తూ కిందకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే ఫ్రెండ్స్, మనం కొన్ని ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది మెన్షన్ చేసుకున్నాం. సో చూడండి, ప్రీవియస్గా ఏమైందంటే ఇక్కడ 22,000 ఏదైతే లెవెల్ ఉందో అక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది, 21,750 దాకా వెళ్ళటం అనేది జరిగింది. అక్కడ నుంచి సిగ్నిఫికెంట్ బాయింగ్ క్యాండిల్, ఇది బుల్లిష్ మారుబోజు క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. దాని తర్వాత మళ్ళీ గ్యాప్ అప్ అయ్యి కూడా ఒక రకంగా డోజీ ఫార్మేషన్ అనేది జరిగింది. దాని తర్వాత చిన్న క్యాండిల్, రెడ్ క్యాండిల్ అంటే సెల్ ఆఫ్ లేదా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనకి ఇక్కడ 2 లెవెల్స్ అనేది నేను డ్రా చేసి పెట్టాను. ఇది డీజీ అంటే డిమాండ్ జోన్, ఓకే, ఈజ్ నథింగ్ బట్ సింపుల్గా ఏంటంటే సపోర్ట్ అనుకోవచ్చు. ఇక్కడ చూడండి 22,353, 22,270 ఈ రెండు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్స్ అనమాట ఆన్ గోయింగ్ మార్కెట్ కండిషన్స్లో. ఇక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ విషయానికి వచ్చేసరికి ఈ ప్రీవియస్ డే హై అనేది మనకి రెసిస్టెన్స్ లాగా ఉండొచ్చు. 22,697 అంటే 22,700. మార్కెట్ ఈ లెవెల్ని బ్రేక్ చేసిందంటే నెక్స్ట్ మనకి 22,857కి వెళ్ళే అవకాశం ఉంది. దాని తర్వాత రౌండ్ నెంబర్ 23,000 ఉంది. ఆ లెవెల్ కూడా బ్రేక్అవుట్ జరిగిందంటే 23,214 అనేది మనకి నెక్స్ట్ ఇమీడియట్గా ఉన్న టార్గెట్ అనమాట. ఇవన్నీ కూడా ఎస్జీ అంటే సప్లై జోన్స్, ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే రెసిస్టెన్స్. అందుకని ఇక్కడ కలర్ కూడా రెడ్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఈరోజు గిఫ్ట్ నిఫ్టీ గ్యాప్ అప్ అనేది సజెస్ట్ చేస్తుందేమో చూద్దాం. ఎనీహౌ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఈ లెవెల్స్ అనేది ఒకసారి చూడండి. ప్రస్తుతానికి 50,000 అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లాగా ఉంది. ఈ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడల్లా బయర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్గా యాక్టివేట్ అవుతున్నారు. లోవర్ లెవెల్ నుంచి కొంత రిజెక్షన్ అనేది కూడా కనిపిస్తుంది. బట్ ఇంత సిగ్నిఫికెంట్ మూవ్ వచ్చిన తర్వాత
కొంత కూల్ ఆఫ్ జరగడం లేదా ప్రాఫిట్ బుకింగ్ జరగడం అనేది సహజమైన విషయమే. ఈ యొక్క పుల్ బ్యాక్ అనేది జరిగింది. సెల్లర్స్ నిన్న యాక్టివ్గా ఉన్నారు మొన్నటి రోజున. సో ప్రాబబ్లీ ఈరోజు బాయర్స్ కంట్రోల్ తీసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ 50,793, రఫ్గా ఏంటంటే 50,800. ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే 51,360. ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే 52,064 అనేది మనకి మేజర్గా ఉన్న అప్సైడ్ టార్గెట్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది నిన్నటి రోజు మనం చాలా ఊహించుకున్నాం. బట్ ఫ్రెండ్స్ చాలా వాటికి ఏంటంటే కూల్ ఆఫ్ అయింది, నెగిటివ్గా ఉంది ప్రస్తుతానికి. ఏది నిన్నటి రోజుతో పోలిస్తే మన ఇండియన్ మార్కెట్స్కి హాలిడే ఉన్నప్పుడు కూడా గిఫ్ట్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ దాకా వెళ్ళిందనమాట. సో ఈ ప్రైస్లో మనం చూసి నిన్న చాలా హ్యాపీగా ఉన్నాం. బట్ ఈరోజు ఏమైందంటే నిన్నటితో పోలిస్తే మాత్రం గ్యాప్ డౌన్ జరిగింది, మొన్నటితో పోలిస్తే మాత్రం గ్యాప్ అప్ అయింది. ఓకే, సో ఎనీహౌ మనం చూస్తున్న సమయానికైతే 293 పాయింట్లు నెగిటివ్గా ఉంది గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచరు. సో 22,950 దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ ఫ్యూచర్ వచ్చేసరికి 22,480 దగ్గర క్లోజ్ అయిందనమాట. సో ఇది ఒక 500 అనుకుంటే 450 పాయింట్ల పైన పాజిటివ్గా అయితే కనిపిస్తుంది. స్టిల్ మనం బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే గ్యాప్ అప్ అనేది జరగడానికైతే చాలా పాసిబిలిటీస్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. బట్ మొన్నటి రోజున మనం ఎక్స్పెక్ట్ చేసిన గ్యాప్ అప్ అయితే లేదనమాట. మనం యాక్చువల్గా ఇక్కడ చూసాము, దాని తర్వాత వీడియోస్ చేసుకున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే మార్కెట్ అయితే ఈరోజు మళ్ళీ గ్యాప్ అప్ అయింది. ఇన్ ఏ బ్రాడర్ పిక్చర్లో ఓవరాల్గా 450 పాయింట్లు డిఫరెన్స్ ఉంది, అది కూడా పాజిటివ్గా కనిపిస్తూ ఉంది. ఇక కొన్ని స్టాక్స్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే టీసీఎస్, బయోకాన్, గెయిల్, గ్రీవ్స్ కాటన్, సన్ఫార్మా, దిష్మాన్ కార్బన్, ఎంచీస్, కోరమండల్ ఇంటర్నేషనల్ అనేది న్యూస్లో ఉన్నాయి. ప్రాబబ్లీ వీటిల్లో మొమెంటం ఉండే అవకాశం ఉంది. లింక్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం తీసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీలో డైలీలో న్యూట్రల్ ఉంది, లోవర్ టైం ఫ్రేమ్లో బుల్లిష్ సెంటిమెంట్ అనేది చూపిస్తూ ఉంది. ఇక నిఫ్టీ 50 విషయానికి వచ్చేసరికి అన్నిట్లో కూడా స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైస్ చేస్తుంది. ఎనీహౌ ఫ్రెండ్స్, ప్రస్తుతానికి ఏంటంటే చాలా కంట్రీస్ మీద ఏదైతే టారిఫ్ ఉందో ఆ టారిఫ్ అనేది పాస్ చేశారు. ఓన్లీ బేస్ టారిఫ్ అంటే 10% మాత్రమే కలెక్ట్ చేస్తామని చెప్పేసి ట్రంప్ గారు చెప్పడం జరిగింది. బట్ చైనా మీద మాత్రం చాలా నెగిటివ్గా ఉన్నారు. ప్రస్తుతానికి ఒకానొక టైంలో 125% టారిఫ్ అనేది చైనా మీద కంటిన్యూ చేస్తున్నామని చెప్పడం జరిగింది. మళ్ళీ 145% విధిస్తున్నామని చెప్పడం జరిగింది. ఒక రకంగా చైనా ప్లే అనేది జరుగుతూ ఉంది. ప్రోబబ్లీ బ్రాడర్ పిక్చర్లో ఇది ఇండియాకి బెనిఫిట్ అవ్వచ్చేమో, ఆ కోణంలో కూడా మనం ఆలోచించుకొని మంచి క్వాలిటీ కంపెనీస్ ఓకే డెఫినెట్గా ఏంటంటే లాంగ్ టర్మ్ కోసం అయితే మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఓకే, ఇక బ్రాడర్ పిక్చర్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఈ యొక్క టారిఫ్ న్యూస్ అనేది ఫ్లో అనేది జరుగుతుంది కాబట్టి మార్కెట్లో వోలటాలిటీ అనేది ఉండే అవకాశం ఉంది. ఒకవేళ మీరు ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్నట్టు నేకుడుగా అలా ఎప్పుడు చేయొద్దు, విత్ ప్రాపర్ హెడ్జ్ అనేది తీసుకోండి. ఇక ఆప్షన్ బయర్ అంటారా, హెడ్జింగ్ అవసరం లేదు. ఓకే, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఓవరాల్గా బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. బట్ ఎనీహౌ ఈ యొక్క వోలటాలిటీ స్ట్రాంగ్గా కంటిన్యూ అయ్యే అవకాశం అయితే క్లియర్గా తెలుస్తుంది. ఇక ప్రతిరోజు మనం పోస్ట్ మార్కెట్లో ఓపెన్ ఇంట్రెస్ట్ అనాలిసిస్ అనేది చూస్తున్నాం. ప్రస్తుతానికి మనం నిఫ్టీ 50 అనేది పరిశీలన చేసినట్టయితే చూడండి, ఇక్కడ అసలు ఇది ఏమన్నా క్లూస్ ఇస్తుందా లేదా మనకు అనేది పరిశీలన చేస్తే ఇక్కడ చూడండి, కాల్స్ ఎవరు కూడా సెల్ చేయలేదు. అంటే కొంతమందికి కొంత ఐడియా ఉండుండొచ్చు ఈ వోలటాలిటీ ఏదైనా కావచ్చు. బట్ చూడండి, పుట్స్ సేల్ చేశారు. సో ఇక్కడ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ ఎట్ ద మనీ ప్లే అనేది మనం గమనించినట్టయితే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎట్ ద మనీ దగ్గర బుల్లిష్ సెంటిమెంట్ అనేది రిప్రజెంట్ చేస్తూ ఉంది. ఓకే, ఎనీహౌ ఇది కంటిన్యూస్గా మనం అయితే అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉందాం. సో ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఇది ఫ్రెండ్స్. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.